మీ హీరోస్ రామ్ చరణ్ గారు, విజయ్ దేవరకొండ గారు, దిల్ రాజు గారు, మన స్పోర్ట్స్ ఐకాన్ పుల్లెల గోపీచంద్ గారు, సందీప్ సందల్య గారు, అనిత రామచంద్రన్ గారు, లక్ష్మణ్ గారు, మరి మీ రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, మోహంతి గారు, అందరు కూడా నమస్కారం. మోస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. యు ఆర్ అటెండింగ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టుడే. సే నో టు డ్రగ్స్. అవగాహన లేక కాదు, నేనేం చెప్పలేను, మీకు అంతా కూడా తెలుసు. డ్రగ్స్ తీసుకునేటోళ్ళు అవగాహన లేక తీసుకోరు. అది ఇట్స్ అ కూల్ థింగ్, ఇట్స్ అ ఫ్యాషనబుల్ థింగ్, ఇట్స్ అ కూల్ థింగ్ టు డూ. రాంగ్. ఇప్పుడే విజయ్ దేవరకొండ గారు, మరి పుల్లల గోపీచంద్ గారు, రామ్ చరణ్ గారు అన్నారు, ఇట్స్ నాట్ కూల్, సంథింగ్ ఎల్స్ ఇస్ కూల్. వాట్ ఈస్ దాట్? లర్న్ మౌంటైనరింగ్ గైస్. భువనగిరి గుట్ట ఎక్కండ్రి, తాళ్లతో కిందికి రాన్రి, దట్ ఈస్ కూల్. గో కాయకింగ్ గైస్, లర్న్ బోటింగ్ అండ్ సేలింగ్, దట్స్ కూల్. ఆర్ సయాద్రి గుట్టలెక్కి శివాజీ కిలాలు ఉన్నాయి, అక్కడ ఎక్కండ్రి, దట్ ఈస్ కూల్. బట్ ఆర్ learn the steps of Ram Charan or the acting of Vijay Devarkonda, that's cool. Or mana sports icon unnaru, that's cool. Giving, నాకు తెలుసు చాలా మంది తీసుకుంటలేరు, కానీ ఎవరో మీ దోస్తులు కొంతమంది తీసుకుంటున్నారు. గివింగ్ అప్ డ్రగ్స్ ఇస్ నాట్ సో డిఫికల్ట్. ఇవాళ రేపు డ్రగ్స్ ఆర్ నాట్ addictions. In fact, Shekkari, caffeine and cigarettes are more addictive than most of the drugs that are being taken today. It's not LSD, ఎన్కటున్న డ్రగ్స్ కాదు. ఇప్పుడే బయట హాస్పిటల్ ఉంది, ఆశా హాస్పిటల్ అని, అక్కడ పోతే 2 వారాలలో డీ అడిక్షన్ అవుతుంది. అదే కాదు, ఇట్ ఈస్ నాట్ సో అడిక్టివ్. ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు గెట్ ఓవర్ అండ్ టెల్ యువర్ ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఎంతో మంది ఐకన్స్ ఉన్నారు, సే నో టు డ్రగ్స్. బట్ దేర్ ఇస్ వన్ మోర్ ఐకన్. ఆయన ఇప్పటివరకు సిగరెట్లే తాగలేదు, డ్రగ్స్ అయితే ఎప్పుడూ తీసుకోలేదు, సిగరెట్లు తాగలేదు. ఆయన వేదిక మధ్యలో ఉన్నారు. ఫర్ హిమ్ సిగరెట్ తాగరు, బియర్ తాగడు, బిస్కీలు తాగడు. ఫర్ హిమ్ ద కూల్ థింగ్ ఇస్ ఫుట్బాల్, సాకర్. సో దట్స్ వన్ మోర్ ఐకన్ మీ ముఖ్యమంత్రి గారు. అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు నషాముక్త్ భారత్ అభియాన్ పెట్టి 400 కోట్లు పెడితే, ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా 200 కోట్లు దానికి ఖర్చు పెడుతుండ్రు. అదే కాక యూత్ అవేర్నెస్ కొరకు అదో 800 కోట్లు ఖర్చు పెడుతుండ్రు. ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుండ్రు. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఆ ఇద్దరు పెద్ద మనుషులకు తెలుసు, ఇది దేశం ముంగటు వాళ్ళంటే నిజంగానే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఏదైతుందో అది డివిడెండ్ గా ఉండాలి. లేకుంటే డ్రగ్స్ తోటి ఇక్కడ దేశం నాశనం అయితే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఒక డెమోగ్రాఫిక్ లయబిలిటీ అవుతుంది. అందుకే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు, నన్ను పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.